గైస్. సో, వెల్కమ్ టు ది అనదర్ వీడియో. సో, ఈ వీడియోలో నామినేషన్ అనాలిసిస్ అనేది గురించి చెప్తాను. సో, ఈ ముందుగా నామినేషన్ ప్రాసెస్ అనేది తెలుసుకుందాం. సో, ఈ నామినేషన్ ప్రాసెస్ ఫస్ట్ వచ్చి టెనెంట్స్ వాళ్ళకి అంటే కామనర్స్ ఉంటారు కదా! సో, వాళ్ళకి ఒక ఫస్ట్ ఛాన్స్ ఇస్తాడు. సో, టోటల్‌గా 5 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసుకోమని చెప్తారు. సో, దాంట్లో వచ్చి ఏందంటే 4 వచ్చి ఓనర్స్. సో, రిమైనింగ్ 1 వచ్చి టెనెంట్స్‌లోనే ఉండాలి. అంటే కామనర్స్‌లో ఒకరు ఉండాలి అని చెప్తారు. సో, అందరూ డిస్కస్ చేసుకొని ఫస్ట్ సంజనాని, తర్వాత ఫ్లోరాని, అండ్ తర్వాత వచ్చి శుభన్ శెట్టిని, తర్వాత వచ్చి రీతుని, అండ్ అలాగే టెనెంట్స్ నుంచి వచ్చి హరీష్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. సో, ఇలాగా వాళ్ళు గ్రూప్ అంతా డిస్కస్ చేసుకొని వాళ్ళ 5 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. సో, తర్వాత వచ్చి ఓనర్స్ వంతు అంటే మన సెలబ్రిటీస్ వంతు. నామినేషన్ ప్రాసెస్ అనేది. ఆ నామినేషన్ ప్రాసెస్‌లో బిగ్ బాస్ ఏం చెప్తారంటే, ప్రెజెంట్ ఏదైతే 5 మెంబర్స్ ఉన్నారు కదా! వాళ్ళలో ఇద్దరిని మీరు స్వాప్ చేసుకోవాలి అని చెప్తారు. అంటే ఇప్పుడు టెనెంట్స్ ఓనర్స్‌లో నుంచి ఇద్దరు ఉన్నారు కదా! ఆ ఓనర్స్‌లో ఇద్దరి నుంచి తీసేసి టెనెంట్స్ నుంచి ఇద్దరిని అలా స్వాప్ చేసుకోవచ్చు. అలాగ అందరూ డిస్కస్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చి వాళ్ళు కళ్యాణ్ పేరు అనుకుంటారు. ఎమ్మాన్యుయల్ ఫ్రెండ్‌కొచ్చి ప్రపోజల్ పెడతారు. ఇట్లా రీజన్స్ అనేది చెప్తారు. రీజన్ ఏంటంటే, అంతగాక మీరు కలవట్లేదు, మీ గేమ్ అంతగా కనిపియడం లేదు అని చెప్తారు. తర్వాత పాయింట్ వచ్చి తర్వాత కంటెస్టెంట్ ప్రియాతో స్వాప్ చేసుకుంటారు. తను మాట్లాడే విధానం బాగటం లేదు. తన జడ్జ్‌మెంట్ కానీ ఇదంతా అంటే టాస్క్ ఆడేటప్పుడు కానీ, తను మాట్లాడే విధానం కానీ అంతా డిస్కస్ చేసుకుంటారు. వీరైతే బాగా గట్టిగానే ఆర్గ్యూ చేస్తారు. ఇట్లా వాళ్ళు స్వాప్ చేసుకున్న తర్వాత సో, వాళ్ళ పాయింట్ ఉంది కదా! ఏందంటే ఇంకా ఇద్దరిని కొత్తగా యాడ్ చేయాలి. ఆ ఇద్దరిని యాడ్ చేయాల్సొచ్చినప్పుడు ఏందంటే, వాళ్ళొచ్చి రాముని నామినేట్ చేస్తారు. ఓనర్స్. రాముని నామినేట్ చేయడానికి గల కారణాలు ఏంటంటే, అది ఒకటి చెప్తారు వాళ్ళు. ఆ రీజన్ ఏంటంటే, అతను మొన్న డాల్ టాస్క్ ఉంది కదా! అంటే డాల్స్ కెప్టెన్సీ టాస్క్. అతను గివ్ అప్ ఇచ్చేశారు అని దాంట్లో వాళ్ళని నామినేట్ చేస్తారు. ఈ డిస్కషన్ ఏంటి చాలా అనేది లెంతీగా సాగుతుంది. ఈ డిస్కషన్ అనేది. ఈ డిస్కషన్ అంటే భరణి గారు ప్రపోజల్ పెడతారు ఇట్లాగని. బట్ ఇక్కడ ఏందంటే రీతు చౌదరి ఒక పాయింట్ అందుకుంటుంది. అదేంటంటే తనుజకి తనకి మధ్య గొడవ జరిగింది కదా! నువ్వు సెగ చేసావా? అంటే అంటే నువ్వు తనుజని టార్గెట్ చేస్తావా? అని తనుజ చెప్పినప్పుడు రీతు చౌదరి చెప్తుంది. నేను నీ గురించి మాట్లాడుకోలేదు. నేను మాట్లాడుకుంది సంజన గురించి అని. ఈ డిస్కషన్ ఒక 45 మినిట్స్ అలాగ వెళ్ళిపోతూ ఉంది. ఫైనల్‌గా ఏందంటే రీతు చౌదరి, తనుజ వీళ్ళిద్దరూ ఒకటైపోతారు. అదేంటంటే ఫైనల్‌గా ఏందంటే అది రాము మీద బ్లేమ్ చేసేస్తారు. నాకే అంటే రాము చెప్తాడు, నాకే బ్లాంక్ అయిపోయింది ఆ టైంలో. ఆ టైంలో నేను ఏం మాట్లాడానో నాకే గుర్తులేదు అని చెప్తాడు. ఇలాగ రాముని నామినేట్ చేస్తారు. సెకండ్ వచ్చి ఓనర్స్ ఉంటారు కదా! వాళ్ళు వచ్చి శ్రీజని నామినేట్ చేస్తారు. శ్రీజని నామినేట్ చేయడానికి సంజన అనేది వస్తుంది ఫ్రంట్‌కి. తను చెప్తుంది. ఏదైనా కాన్వర్జేషన్ అయినప్పుడు దాన్ని నువ్వు చాలా సాగదీస్తావు అని చెప్తుంది. అండ్ అలాగే ఇంకొక పాయింట్ వచ్చి, ఎక్కడైతే కాన్వర్జేషన్ అవసరం లేదో నువ్వు అనవసరంగా మధ్యలో దూరి దాన్ని ఇంకా పొడిగిస్తావు అని చెప్తుంది. ఇక్కడ ఏందంటే రీతూకి అండ్ అలాగే శ్రీజకి చాలా గొడవ అనేది జరుగుతుంది. ఇలాగే ఈ డిస్కషన్ అనేది ఒక 30 మినిట్స్ జరుగుతుంది. ఇదంతా వీళ్ళు నామినేట్ చేసిన తర్వాత బిగ్ బాస్ కెప్టెన్ పవన్ కాబట్టి అతనికి ఒక పవర్ ఇస్తారు. ఎవరైతే నామినేట్ అయ్యి ఉండారో వాళ్ళల్లో నుంచి ఒకరిని రిమూవ్ చేయమని. పవన్ అయితే శ్రీజని నామినేషన్ నుంచి తప్పిస్తాడు. ఈ కంప్లీట్ నామినేషన్ అయిపోయిన తర్వాత అంటే ప్రస్తుతం అయితే లైవ్ అయితే అయిపోయింది. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏంటంటే సో, శ్రా శ్రీజ అనేది వెంటనే ఏడ్ చేస్తుంది. ఎందుకంటే నామినేషన్ నుంచి తప్పించుకుంది కాబట్టి. అండ్ అలాగే వెంటనే రీతు కూడా వేడేస్తుంది. ఎందుకంటే డీమన్ పవన్ అనే అతను రీతుకి క్లోజ్ కదా! అందుకని తన పేరు చెప్పలేదని రీతు అయితే ఏడుస్తుంది. ఇలాగైతే నామినేషన్ అనేది ప్రక్రియ పూర్తవుతుంది. కంప్లీట్‌గా ఈ నామినేషన్ ప్రక్రియలు కనుక చూసినట్లయితే సో, ప్రియా గురించి ఒక విషయం చెప్పాలి. ప్రియా నామినేషన్ ఏంటంటే
తన పాయింట్ అయితే నొక్కి నొక్కి చెప్తుంది మరి. అంటే దాంట్లో పాయింట్ కరెక్టే కాదా అనేది పక్కన పెడితే, ప్రతి దాన్ని అట్లాగే అంటే నొక్కి నొక్కి చెప్పడం వల్ల ఏందంటే అదే తను చెప్పిందే కరెక్ట్ అని అనేలాగా చెప్తుంది పాయింట్ అనేది. అండ్ అలాగే పవన్ కూడా ఒక మాట చెప్తాడు. సో సారీ, కళ్యాణ్ కూడా ఒక మాట చెప్తాడు. సో కళ్యాణ్ ఏం చెప్తారంటే, సో టెనెంట్స్ ఉంటారు కదా! వాళ్ళు ఏందంటే ఇద్దరిని నామినేట్ చేసుకుంటారు. ఏందంటే స్వాప్ చేసుకుంటారు కదా! సంజన అని అండ్ అలాగే సుమన్ శెట్టి అని. సో వీళ్ళ ఇద్దరూ మెయిన్ నామినేట్ చేశాం కదా! ఆ రీజన్స్ అండ్ అలాగే ఓనర్స్ స్వాప్ చేశారు కదా! కళ్యాణ్, ప్రియా అని. సో సంజన అండ్ సుమన్‌తో. సో కళ్యాణ్ చెప్తాడు, మేము చెప్పిన రీజన్స్ కంటే మీరు చెప్పిన రీజన్స్ ఎక్కువ అని, అంటే చిన్న కన్‌ఫ్యూజన్ వచ్చేలాగా క్రియేట్ చేస్తారు. సో చిన్న లాజిక్ ఏందంటే ఇక్కడ, సో ఓనర్స్ వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళని నామినేట్ చేసుకోలేరు కదా! ఎందుకంటే ఎవరైనా సరే నామినేషన్‌లో ఉండకూడదని అనుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే టోటల్‌గా 7 నామినేషన్స్, అంటే మన స్టార్టింగ్ ప్రకారం. సో దాంట్లో అంటే ముగ్గురు టెనెంట్స్ ఉండాలని. సో అక్కడ ఏందంటే వాళ్ళు టోటల్‌గా అంటే మినిమమ్ ముగ్గురు ఉండాలని. సో వాళ్ళు ఏమనుకున్నారంటే టోటల్‌గా 4 మెంబర్స్ వాళ్ళు టెనెంట్స్‌ని సో నామినేట్ చేస్తారు. సో ఎవరైనా సరే ఇప్పుడేందంటే వాళ్ళు ఉండరు కాబట్టి, సో అది చిన్న పాయింట్ అది అర్థం చేసుకోక కళ్యాణ్ ఏందంటే చిన్న కన్‌ఫ్యూజన్‌కి గురి చేస్తాడు. అంటే మేము చెప్పిన పాయింట్ల కంటే మీరు చెప్పిన పాయింట్లు ఎక్కువ అని, సో ఆ గొడవ చిన్నగా యమాని వాళ్ళతో గొడవ వేసుకుంటాడు. సో అలాగా నామినేషన్ ప్రక్రియ అయితే పూర్తవుతుంది. ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే, సో నామినేషన్స్‌లో సో 7 మెంబర్స్ కదా! వాళ్ళుగా నామినేట్ చేసుకోవాల్సింది. సో వాళ్ళకి తెలుసు. సో ఏందంటే ఖచ్చితంగా టెనెంట్స్‌లో నుంచి అందరూ ఉంటారని. సో అది చిన్న లాజిక్ తెలిసి కూడా వాళ్ళు ఎందుకు వాదిస్తున్నారనేది అర్థం కాలేదు. సో ఇక్కడ మనం కానీ చూసినట్టయితే ఈ టెనెంట్స్‌లో నుంచి వాళ్ళ పాయింట్స్ అనేది వాళ్ళు పెట్టారు. అండ్ ఓనర్స్ కూడా వాళ్ళ పాయింట్స్ వాళ్ళు పెట్టారు. సో ఎవరి పాయింట్స్ అయితే వాళ్ళకి నచ్చుతాయి. సో అందుకని మేము నచ్చిన పాయింట్స్ మీరు చెప్పిన కంటే ఎక్కువ అని కళ్యాణ్ ఇక్కడ వాదించాల్సిన అవసరం అయితే లేదు అసలకి. సో ఇది అనవసరమైన కాన్వర్జేషన్ అని చెప్పాలి. సో దానివల్ల ఏంటంటే కన్వర్జేషన్ చాలా ప్రొలాంగ్ అయింది. సో సంజన కూడా ఏందంటే చాలా తెలివిగా తప్పించుకుందని చెప్పాలి ఇక్కడ. సో శ్రీజని కూడా నామినేట్ చేసేటప్పుడు ఏందంటే జస్ట్ సింపుల్‌గా ఒక 5 మినిట్స్ మాత్రమే చెప్పి తను వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ కాన్వర్సేషన్ అనేది ప్రొలాంగ్ చేయలేదు. సో ఎందుకంటే తెలుసు కదా, మనం లాస్ట్ వీకే చూసాము. సో శ్రీజ అనేది నామినేషన్ చాలా లెంతీగా తీసింది. సో అందుకని సంజన అదే వెళ్ళిపోతుంది. సో బర్నీ అనేది తర్వాత వెనక్కి కంటిన్యూస్‌గా వస్తాడు. సో మెయిన్‌గా చెప్పాలంటే ఇక్కడ హైలైట్ ఏందంటే రాము, సంజన, రీతు. సో వీళ్ళు ముగ్గురు ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ అనేది లైవ్ అయితే జరిగింది. సో నామినేషన్ ప్రాసెస్ అనేది. అండ్ అలాగే సో సెకండ్ వచ్చి శ్రీజ అండ్ రీతు. సో వీళ్ళతో కూడా చాలా కొంచెం లెంతీగా జరిగింది. ఒక 30 మినిట్స్ దాకా జరిగింది లైవ్‌లో అయితే. సో ఇక్కడ 2 హైలైట్స్ అని చెప్పాలి. ఫస్ట్‌ది వచ్చి రీతు అండ్ తనుజ. సో వీళ్ళిద్దరైతే ఒకటైపోయారు. అండ్ అలాగే సో వీళ్ళ ముగ్గురు కాంబో అనేది తిరిగొచ్చేసింది. సెకండ్ థింగ్ వచ్చి పవన్ వచ్చి శ్రీజాని సేవ్ చేయడం వల్ల ఏందంటే పవన్ అండ్ రితు సో కొంచెం ఆ బాండ్ అనేది తగ్గిపోయేటట్టుంది. సో కంప్లీట్‌గా ఈ నామినేషన్ అయితే టోటల్ 6 మెంబర్స్ అనేది నామినేషన్‌లో ఉంటారు. సో ఫస్ట్ వచ్చి సంజన, సెకండ్ వచ్చి ఫ్లోరా అండ్ సారీ, సో ఫస్ట్ వచ్చి కళ్యాణ్, సో సెకండ్ వచ్చి ప్రియా అండ్ థర్డ్ వచ్చి హరీష్ అండ్ సో టోటల్‌గా 3 మెంబర్స్ ఉంటారు టెనెంట్స్‌లో నుంచి. ఎందుకంటే కెప్టెన్ పవన్ వచ్చి శ్రీజాని సేవ్ చేస్తారు కాబట్టి. అండ్ ఓనర్స్‌లో నుంచి ముగ్గురుంటారు. సో రీతు ఉంటుంది. అండ్ అలాగే రీతు అండ్ అలాగే ఫ్లోరా ఉంటుంది. అండ్ అలాగే రాము ఉంటాడు. సో రాము అయితే క్లియర్‌గా చెప్తాను, నేనైతే సెల్ఫ్ నామినేట్ అయిపోతాను. ఎందుకంటే నేనే గివ్ అప్ ఇచ్చేసాను కాబట్టి. సో అక్కడ జెన్యూన్‌గా అనిపించాడు. సో టోటల్‌గా 6 మెంబర్స్ అయితే ఉంటారు నామినేషన్‌లో. సో చూడాలి. సో మోస్ట్‌లీ అయితే ఫ్లోరా గారు ఎలిమినేట్ అవ్వచ్చు. ఎందుకంటే శ్రీజ తప్పించుకుంది కాబట్టి. సో చూడాలి. ఫ్లోరా ఏమన్నా ఈ వీక్ అంత పెర్ఫార్మ్ చేసి తను ఓటింగ్ అని పెంచుకుంటుందేమోనని. సో మీరెవరు ఎలిమినేట్ అవుతున్నారు? మీరైతే కామెంట్ చేయండి గైస్. సో నా ప్రకారం అయితే ఫ్లోరా అనేది ఎలిమినేట్ అవ్వచ్చు ఈ వారం.